హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ ఉపయోగించే తారసపడడం, ఎదురుపడడం, నాకు అనుకోకుండా అతను ఎదురుపడ్డాడు పలానా స్టోర్ దగ్గర అని చెప్పి, అలాగే ఇవాళ నేను నా పాత ఫ్రెండ్‌ని అనుకోకుండా కలిసాను. ఇలాంటివి చెప్తుంటాం. ఇలాంటివి చెప్పడానికి ఏ వర్డ్స్ ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి మనం 2, 3 రకాల వర్డ్స్ ఉపయోగించొచ్చు. ఆ వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ రన్ ఇంటూ అన్న ఫ్రేజల్ వర్బ్ గురించి చూద్దాం. సో, రన్ ఇంటూ సమ్‌వన్ అంటే ఏంటి? సడెన్‌గా ఎవరినైనా కలవడం, అనుకోకుండా కలవడం. ఇక్కడ దీన్ని మనం పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే రాన్ ఇంటూ. సో, ఎగ్జాంపుల్‌కి నేను స్టోర్‌కెళ్ళాను. ఇవాళ నా పాత ఫ్రెండ్‌ని అనుకోకుండా కలిసాను. లేదు అతను తారసపడ్డాడు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? ఇప్పుడు రన్ అనేది ప్రెజెంట్ టెన్స్. నాకు తారసపడ్డాడు లేకపోతే కలిసాను అనుకోకుండా అని చెప్పేటప్పుడు పాస్ట్ టెన్స్‌లో చెప్పాలి. సో, ఎగ్జాంపుల్‌కి ఐ రాన్ ఇంటూ మై ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద స్టోర్. సో, ఇవాళ నేను ఐ రాన్ ఇంటూ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటే అనుకోకుండా కలిసాను. ఐ మెట్ హిమ్ బై చాన్స్ అని. సో, ఈ ఫ్రేజల్ వర్బ్‌ని మనం ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే జనరల్‌గా బేసిక్ వర్డ్స్ అనేవి ఎవరైనా ఉపయోగిస్తారు. ఇలాంటి ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించడం వల్ల మన ఇంగ్లీష్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. అలాగే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుందన్నమాట. ఒక ఫ్లో అనేది వస్తుంది. రన్ ఇంటూ అనేది ఒక బేసిక్ వర్బ్, ఫ్రేజల్ వర్బ్. దీని పాస్ట్ టెన్స్ రాన్ ఇంటూ. ఓకే. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలంటే ఐ హావ్ రన్ ఇంటూ అని చెప్పాలి. ఎలా చెప్పాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఐ హావ్ రన్ ఇంటూ. ఎందుకంటే రన్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుందంటే రన్నే అవుతుంది. రన్, రాన్, రన్. కాబట్టి ఐ హావ్ రన్ అని చెప్పాలి. సో, ఐ హావ్ రన్ ఇంటూ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటే ఏంటి? అనుకోకుండా కలిసాను అట్ ద స్టోర్ అని అర్థం. సో, అంతేకాదు ఈ ఫ్రేజల్ వర్బ్‌కి వేరే మీనింగ్స్ కూడా చాలా ఉండే ఉంటాయి. కానీ మనం ఈరోజు ఈ వాక్యాల్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మాత్రమే చెప్పుకుందాం. సో, ఇలా తారసపడడం, ఎదురుపడడం అని చెప్పడానికి ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించొచ్చు. ఆ వర్డ్ ఏంటంటే సో, ఇంకొక వర్డ్ కూడా ఉపయోగించొచ్చు. ఆ వర్డ్ ఏంటంటే ఎన్‌కౌంటర్. ఎన్‌కౌంటర్ అంటే ఏంటి? ఎదురుపడడం, లేదు తారసపడడం, అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడం, లేక ఒక సిట్యుయేషన్‌ని ఎదుర్కోవడం అని చెప్పడానికి మనం ఎన్‌కౌంటర్ అన్న వర్బ్‌ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్‌కి టుడే ఐ ఎన్‌కౌంటర్డ్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆన్ ద వే హోమ్. ఓకే. అంటే ఇంటికొచ్చే దారిలో ఐ ఎన్‌కౌంటర్డ్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆన్ ద వే హోమ్. అంటే ఇంటికొచ్చే దారిలో నేను ఐ ఎన్‌కౌంటర్డ్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటే ఇక్కడేంటి ఐ ఎన్‌కౌంటర్డ్ విత్ అని గూడా చెప్పొచ్చు. కాకపోతే ఎన్‌కౌంటర్డ్ అనేది కామన్‌గా యూజ్ చేసే వర్డ్ అనమాట. ప్రిపోజిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది చాలా కామన్. కాబట్టి ఐ ఎన్‌కౌంటర్డ్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆన్ ద వే హోమ్ లేదు అట్ ది ఎయిర్‌పోర్ట్. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఎన్‌కౌంటర్ అంటే ఎదురు పడ్డాడు అనే అర్థమొస్తుంది. లేదా తారసపడ్డాడు అని అర్థమొస్తుంది. మనం ఇంకా కొన్ని రకాల సెంటెన్సెస్ చెప్తుంటాం కదా! మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం మా ప్రయాణంలో అని. అలాంటప్పుడు కూడా ఈ వర్డ్‌ని ఉపయోగించొచ్చు. ఎలా అంటే వి ఎన్‌కౌంటర్డ్ మెనీ డిఫికల్టీస్
డ్యూరింగ్ ఆర్ జర్నీ. సో మా జర్నీలో మేము చాలానే ఎదుర్కొన్నాము. అంటే ఎదుర్కొన్నాము అని చెప్పడానికి కూడా ఎన్‌కౌంటర్డ్ అనే మీనింగే అనే వర్డే ఉపయోగిస్తామన్నమాట. నౌన్‌గా ఉపయోగించేటప్పుడు మనం ఎన్‌కౌంటర్ అంటాం. ఎగ్జాంపుల్‌కి మనం ఇదివరకు ఏమనుకున్నాము? ఐ ఎన్‌కౌంటర్డ్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పాం గదా! అలా కాకుండా ఐ హాడ్ ఎన్ ఎన్‌కౌంటర్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద స్టోర్ అని గూడా చెప్పొచ్చు. ఇక్కడ అది నౌన్ అవుతుంది. ఐ హాడ్ యాన్ ఎన్‌కౌంటర్. ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి ఎన్‌కౌంటర్ అంటున్నాం. ఐ హాడ్ ఎన్ ఎన్‌కౌంటర్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద స్టోర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ఇది నౌన్‌గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం విత్ అన్న ప్రిపోజిషన్‌ని ఉపయోగించాలి. ఐ హాడ్ ఎన్ ఎన్‌కౌంటర్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద స్టోర్. సో, నేను అంటే అనుకోకుండా కలిసాను అనే ఎక్స్‌ప్రెషన్‌కి ఎన్‌కౌంటర్‌ని ఇక్కడ నౌన్‌గా ఉపయోగిస్తున్నాం. సో, ఇంగ్లీష్‌లో చాలా వర్డ్స్ నౌన్ గాను అట్ ద సేమ్ టైమ్ వర్బ్ గాను ఉపయోగపడుతూ ఉంటాయి. అది మనం గమనించాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఇది నౌన్. సో, ఐ హాడ్ ఎన్ ఎన్‌కౌంటర్ విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద స్టోర్. అంటే ఏంటి? అనుకోకుండా కలిసాను అని. సో, ఆకస్మికంగా కలవడం, లేకపోతే ఎదురుపడడం, తారసపడడం ఇన్ని మీనింగ్స్ ఒస్తాయి. మీరు కూడా మీ ఓన్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలి గదా! కాబట్టి మీ ఓన్ సెంటెన్సెస్ మీ చాయిస్‌కే వదిలేస్తున్నాను. మీరు ఈ వర్డ్స్ రన్ ఇంటూ ఎన్‌కౌంటర్ వీటిని ఉపయోగించి ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ సెంటెన్సెస్ రాయండి. సో, ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.